మ్యాన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం. మ్యాన్ రోబో ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. నమస్కారం. ఓం శ్రీ సూర్యనారాయణ మహ. ఆ నమస్కార ప్రియుడు సూర్యుడు. తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి, లోకనేత్రమైనటువంటి ఆ సూర్యనారాయణ ఆ భగవాన్ని కొలిచేటువంటి విశిష్టమైనటువంటి మాసం మాఘమాసం. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. ఈ రథసప్తమి విశిష్టత ఏంటంటే, ఈసారి ప్రత్యేకంగా ఈ సూర్యసప్తమి, భానుసప్తమి భానువారమే రావడం. భానువారం రావడమే కాదు, ముఖ్యంగా అశ్విని నక్షత్రం అవ్వడం. అంటే అది సూర్య జయంతి కనుకనే సూర్యతేజ ఈ రథసప్తమి సప్తమ్యాం రవివారే చ సూర్యగ్రహణ సన్నిధౌ అంటూ ఏకచక్రం ఆదికాల చక్రంగా సప్తాస్వరద ఎక్కినటువంటి ఆ సూర్యుణ్ణి సహస్రకిరణ తేజుడిగా విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఆదివారం ఆదిత్య శోభల ఉత్తరాయణ పుణ్యకాల ప్రభల విశేషంగా సూర్య సంక్రమణ అనంతరం ఆ మకర సంక్రాంతి తర్వాత వచ్చే సప్తమి తిథి రథసప్తమిగా ఈ సంపూర్ణ ఏదైతే ఆ కిరణ తేజం ఉందో, సూర్యానుగ్రహం ఉందో, దానికి విశిష్టమైనటువంటిది ఈ భానుసప్తమి. సూర్యకాంతి తేజో కిరణాలు ఉత్తరాభిముఖంగా వెళ్తూ ఆ సూర్యరథంకు ప్రతిబింబంగా అక్కడ ఆ సప్తమి నక్షత్రంలాగా అక్కడ రథ ఆకారంలో ఉండడం అది విశిష్టత. శిశిరౌ ఋతౌ ఆ మధుమాసే శుక్లపక్ష సప్తమ్యాం కృత్తికా నక్షత్రే అన్నట్టు మామూలుగా మాట్లాడుకుంటే, ఇప్పుడు అశ్వనీ నక్షత్రే జ్యోతిర్గణానాం నవగ్రహాధిపతే అంటూ ఆ సూర్యమండలానికి వందే శ్రీ సూర్యం నమామ్యహం అంటూ ఆ సూర్య జయంతిని, ఆ సూర్యగమనాన్ని ఉత్తరాభిముఖంగా పైనాన్ని ఆరోగ్యప్రదంగా, శుభకరంగా, పుణ్యకరంగా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కనుక అందరికీ ఆరోగ్యాన్ని అందించేటువంటి ఆ జ్ఞానతేజుడు, జ్యోతిర్మండల అధిపతి అయినటువంటి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం జ్ఞానశ్రీ పంచమి వీణాపాణి అనంతరం ఆ వసంత పంచమి తర్వాత ఈ రథసప్తమి చాలా విశిష్టమైనది. ఎందుకంటే విద్యాదాయిని ఆ ఆ పంచమి యొక్క విశిష్టత ఏదైతే ఉందో మాఘమాసంలో అమోఘమైనటువంటి దివ్య తేజోప్రదమైనటువంటి పర్వంగా మనం ఈ రథసప్తమి చేసుకుంటాం. జిల్లేడాకుల్లో ఉన్నటువంటి అక్కతేజుడు కనుక ఆ అక్కపత్రాలతోటి స్నానం, ఎందుకంటే మాఘమాసం స్నాన విశేషం. అందులోనూ ఈ భానుసప్తమి చాలా విశిష్టంగా జిల్లేడాకులతోటి, తర్వాత చిక్కుడాకుల్లో ఆ పాలు పొంగించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం, జిల్లేడాకులపై రేగిపళ్ళుతోటి స్నానం చేయడం, ఇదంతా కూడా ఈ అర్క తేజస్సు ఏదైతే ఉందో మనలోని జీవనోత్తేజమైనటువంటి ఆ జీవనప్రదమైనటువంటి విశిష్టాన్ని అందిస్తుంది. కనుకనే సప్త జిల్లేడాకులు, 1-2 రేగిపళ్ళు పెట్టుకుంటూ ఈ అందులో ఈ తొలి ఆదివారమే రథసప్తమి అవడం చాలా విశిష్టం. చివరి ఆదివారం చాలా విశిష్టంగా మహాశివరాత్రి అయింది. అంటే ద్వాదశాదిత్యులు, ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతీక అయినటువంటి ఏకాదశ రుద్రతేజుడైనటువంటి ఆ దియోయోన ప్రచోదయాత్ అంటూ ఆ జ్ఞానప్రదమైనటువంటిది సప్తజన్మ కృతపాపం వినాశనం అంటూ ఆ అన్నిటినీ కూడా అఘాల్ని తొలగించేటువంటి మాఘం అమోఘమే. అలాంటి మాఘంలో ఈ సూర్యతేజం, జ్ఞానతేజం, అందున ఈ తొలి ఆదివారం పాలు పొంగిస్తారు. ఈ మాఘ ఆదివారాలన్నీ కూడా అందులో చాలా విశిష్టంగా ఇది ఈ పాలు పొంగించినటువంటి ప్రసాదం ఏదైతే పరమాన్న ప్రసాదం ఉందో అది పరమానందమే, పరమ ఆరోగ్యకరమే. కనుక ఉభయ సంధ్యల్లో కూడా సూర్య ఆరాధనతో పాటు ఏ అపచారాలు రాకుండా, ఆచరణ లోపం లేకుండా ఉత్తమోత్తమైనటువంటి ఆరోగ్య ఉత్తేజప్రదమైనటువంటిది కనుకనే ఏ అపరాధాలని కూడా వదలకుండా ధియోయోన ప్రచోదయాత్ జ్ఞానకిరణ తేజోమయం అనుకుంటూ నమస్సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే అంటూ ఈ రథసప్తమి నాడు చాలా విశిష్టంగా మనకు ఆ సూర్యనారాయణుడు, వేదపారాయణుడు, లోకరక్షకుడైనటువంటి వాడిని ఓం నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రూపాయ విష్ణవే తుభ్యం
బ్రహ్మణే సూర్యమూర్తయే కనుక అన్ని త్రిమూర్తి రూపంలో కూడా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడే. కనుక అటువంటి విశిష్టతలో అక్కడెక్కడో కోణార్కలోను అరసవిల్లోనే కాదు, మన ఇంటింటా కూడా నిత్యం ఆ ప్రభాత సమయంలో ఉన్నటువంటి సూర్యుడిని, అలాగే సంధ్యా సమయంలో ఉన్నటువంటి సూర్యుడిని మనం విశిష్టంగా పూజ చేసుకోవడం, ముఖ్యంగా ఎర్రటి పూలతోటి చిక్కుడాకులతోటి ఏదైతే ఆ పూజ ఉందో ఆ సప్తలోక ప్రత్యూషంగా ఈ సప్తమి తిథి విశేషం. భారతీయతలోనే ఈ సూర్య నమస్కారం ఏదైతే ఉందో, ఆరాధన యోగం ఉందో అది ఆరోగ్యకరమైంది. కనుక అటువంటి విశిష్టమైనటువంటి జ్యోతిర్గణాధిపతి అయినటువంటి ఆ సూర్యుడిని కొలిచేటువంటి విశిష్టం అది అందుకోవడానికి ఈ నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాసహేతవే త్రయీమయాం త్రిగుణాత్మదారిణి విరించి నారాయణ శంకరాత్మని అంటూ ఆ కాల నైపుణ్యాన్ని అంతని అందుకోవడానికి సూర్యభగవానికి నమస్కరిస్తూ ఆ నమస్కార ప్రియుడు సూర్యుడిని కొలుద్దాం, అందరూ తరిద్దాం. ఓం నమో ఆదిత్యాయ నమః. అందుకని ఆదివారం ఆదిత్యుడు, అందుకే అదితిపుత్రుడిగానే కాదు మనకి కశ్యపాత్మజుడిగా కూడా ఆ సూర్య యొక్క విశిష్టత, ఆ సూర్య తేజం ఆరోగ్యప్రదంగా అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష. టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్. ఇది కథల ప్రపంచం, మీ కళల ప్రపంచం. అగ్గి లేకుండానే వెలిగిన చలినెగడు. ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? రత్నమాల బంగ్లాలో ఏం జరుగుతుంది? పాతాళ లంకలో మైరావణుడు 5 తుమ్మెదలలో ఎవరి ప్రాణాలున్నాయి? ద్వారకకు టైం ట్రావెల్ చేద్దామా? వర్షంలో ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చింది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఎన్టీఆర్ని బాధపెట్టిన కాంతారావు. కథల ప్రపంచం, మీ కళ్ళ ప్రపంచం. టైం ట్రావెల్ స్టోరీస్లో ప్రయాణం చేద్దాం. కాకతీయుల కాలంలోకి వెళ్ళిన మహాదేవన్ తిరిగి వచ్చాడా? ఎన్నో ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వచ్చింది టైం ట్రావెల్ స్టోరీస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా చూడండి.